అపవాది చేత దాడి చేయబడుతున్న వారికి ప్రార్థన చేయడము బాగా కష్టమవుతుంది. నాకు ప్రార్థన చేయడం రావట్లేదు కానీ చాలా మంది చెప్తుంటారు. ఎందుకు? దర్ ఇస్ అ నైస్ కోట్ సేయింగ్ దట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రేయింగ్, pray even more because something else is not allowing you to pray. Something else is forcing you not to pray. And who is that something else? The enemy himself. నిజంగా ప్రార్థనలో ఉన్న శక్తి మీరు గుర్తించినట్లయితే you will not be like this. మనం ఇలాగ ఈ స్థితిలో ఉండమండి, ఇంత అడుగంటిపోయిన స్థితిలో మాత్రం ఉండం. ఎందుకంటే ప్రార్థన శక్తి బహు గొప్పది. ప్రార్థన చేయకుండా అపవాది ఆపుతున్నాడు. ఎంతైనా పోరాడి నేను చేస్తాను, నేను చేసి తీరుతాను, నేను ఖచ్చితంగా నాకు ప్రార్థన రాకపోయినా నేను కనీసం నోరు వెప్పి మాట్లాడతాను. నోరు వెప్పి ఫస్ట్ స్తుతించడం స్టార్ట్ చేసింది. పరమ తండ్రి నీకు వందనాలయ్యా, నాకు ఈ దినం ఇచ్చావు నీకు వందనాలయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలయ్యా, నాకు శక్తిని ఇచ్చావు, నాకు ఈరోజు తినడానికి ఆహారం ఇచ్చావు, నాకు అన్ని ఇచ్చావు. ఒకసారి ఆయన మేలులు మీ గత జీవితం నుండి ఏవేవి మేలైతే గుర్తున్నాయో అవన్నీ నెమరు వేసుకుంటూ స్తుతించడం ప్రారంభించండి. ఆ స్తుతిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థన చేయాలో ప్రేరేపిస్తుంటాడు. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? ఐఎమ్ రియలీ గ్లాడ్. ప్రార్థన చేయటము కష్టం అవుతుంది అని అంటే యూ హ్యావ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు ప్రే. కొన్నిసార్లు మనల్ని మనము పుష్ చేసుకోవాలి, ఫోర్స్ చేసుకోవాలి. ఇఫ్ యూ నో దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రే అంటే ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్రే అని పుష్ చేసుకోండి మీ సెల్ఫ్. దేవుడు కావాలని మన జీవితంలో చాలా అనుమతిస్తాడు, పోరాటాలు, శోధనలు, శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? అప్పుడైనా మనం ప్రార్థన చేస్తామని. అసలు విననొల్లని ప్రజలుగా ఉన్నామనుకోండి, దేవుడు అంటాడంట ఈ దెబ్బకైనా నా దగ్గరికి వస్తారు. అంత ప్రేమ అండి దేవునికి మన పైన. మనతో మాట్లాడకుండా ఉండలేడు, మనం ఆయనతో మాట్లాడాలని అంత ఆశ మన తండ్రికి. అందుకనే కనీసం ఇట్లయినా చేస్తే నా దగ్గరికి వస్తాడు అని ఆయన ఆశ.